ఆ టూర్ డబ్బులు ఇవ్వగలిగే కెపాసిటీ నా తండ్రికి లేదు. ఒక్కసారి అనుకుంటా మా స్కూల్ వాళ్ళు ఇది దాని పేరేంటది చీరాలు తీసుకెళ్లారు గుంటూరులో చదువుతున్నప్పుడు. 10 రూపాయలు డబ్బులు, భోజనానికి 30 రూపాయలు, టిఫిన్ భోజనానికి. మా నాన్న దగ్గర వెళ్ళేటప్పుడు చూసి 10 రూపాయలు ఉందిరా వెళ్తావా నువ్వు కూడా అన్నారు. 10 రూపాయలు ఇచ్చి ఎక్కిచ్చారు. నా దగ్గర తినడానికి లేదు. అప్పుడు మిగతా టీచర్లు వాళ్ళ కంచంలోంచి కొంచెం వాళ్ళు తెచ్చుకున్న పార్సిల్, మళ్ళీ గవర్నమెంట్ వీళ్ళు కొన్నది కాదు, పార్సిల్లోంచి కొంచెం పెట్టారనమాట. అదొక్కటే నా జీవితంలో నేను వెళ్ళిన టూర్ చీరాల సముద్రం చూసింది. అది తప్ప నా జీవితంలో టూర్ అనేది స్కూల్లో కానీ కాలేజీలో కానీ డిగ్రీలో కాలేజీల్లో కూడా పెట్టారు టూర్. ఏ రోజు పోలే, ఎందుకంటే నా ఆర్థిక స్తోమత అదిగా. ఇవాళ రోజున వీళ్ళు సరదాగా తిరిగేస్తున్నారు. అలాంటి రోజుల్లో నువ్వు ఇవాళ లేదు నీకు 10 రూపాయలే నువ్వు తీసుకో అంటే తండ్రితోనే గొడవలు పడే రోజులు. అట్లాంటి ప్రభుత్వం మీద సంతృప్తి ఎందుకు ఉంటది? అసంతృప్తే ఉంటది. ఈ సంక్షోభానికి కారణం అలాగే హార్మూజ్ జలసంధి దిగ్బంధనం పై అమెరికా ఓవర్ యాక్షన్ చేస్తుందా, అందుకే ఇరాన్ ఇంకా భీష్మించి కూర్చుంటుంది? ఇద్దరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఇరాన్ ఏమంటుంది, హార్ముజ్ జలసంధి దగ్గర నుంచి నేను డబ్బులు వసూలు చేసుకుంటాను ప్రతి నెల కూడా అంటది. ఇరాన్ ముందు అమెరికాను ఇజ్రాయెల్ వచ్చి నా మీద దాడి చేశారు కాబట్టి నేను ధ్వంసం అయ్యాను కాబట్టి దానికి పెనాల్టీ అంటది. బట్ నువ్వు 45 ఏళ్ల నుంచి ఇజ్రాయెల్ నాశనం చేయడానికి చుట్టూతో 4 ఉగ్రవాద సంస్థలు నడితేవి కదా. ఇజ్రాయెల్ పక్కన లెబనాన్ లోనేమో